కృష్ణనీల్ గారు, మీరు విన్నారని నేను అనుకుంటున్నాను. స్క్రీన్ మీద కనపడకపోయినా కానీ మీరు వచ్చే ముందు రమేష్ గారితో చాలా సుదీర్ఘంగా మాట్లాడటం జరిగింది. ఆయనతోనే స్టార్ట్ చేసి ఆయన లోకల్గా ఉన్నటువంటి వైసీపీ ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఓపెన్గానే హెలిప్యాడ్ దగ్గర నుంచి కూడా ఒక 2 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంది కాబట్టి మేము రోడ్ షో ఉంటుందని కూడా చెప్పాము అని అంటున్నారు. రోడ్ షో పర్మిషన్ ఇచ్చిన పోలీసులు తప్పు పట్టాలా, లేదంటే కనుక రోడ్ షోని దాన్ని ఏమంటారు, ఒక బల ప్రదర్శనగా మనం మాట్లాడుకుని బోరు కూడా కొట్టింది. వారం క్రితమే కదా వైజాగ్లో చూసాము, అంతకుముందే కదా అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాము. కాబట్టి అసలు జనరల్గా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయని ముందే తెలిసినప్పుడు సెక్షన్ 30 అని ఏదో చెప్తారు, ఇంతమంది కన్నా అలో చేయమని చెప్పేసి చెప్తారు. మరి ఎందుకని వైసీపీకి మాత్రం వెసులుబాటు ఇస్తున్నారు? గత ప్రభుత్వ హయాంలో అసలు ఇళ్ళ నుంచి బయటికి రానివ్వనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు కదా. నేనేదో టీడీపీ వాడికి చెప్పటం లేదు, నాకు సంబంధించినటువంటి కొన్ని కమ్యూనిస్ట్ ఫ్యామిలీస్ వాళ్ళు చెప్పినదే నేను ఇక్కడ ఉటంకిస్తున్నాను. ఎక్కడికక్కడ పీడీ యాక్ట్ పెట్టేసి బయటికి కూడా రానివ్వలేదు కదా. మరి అప్పుడు లేనటువంటి పరిస్థితులు ఇప్పుడేమో కొత్తగా ఎందుకు ఏమొచ్చాయి? మరి ఎందుకని ప్రభుత్వం ఆ రకంగా సహకరిస్తుంది వైసీపీకి? సహకరించడం ద్వారా వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు, వీళ్ళ స్ట్రాటజీ వీళ్ళు ఏమైనా అమలు చేస్తున్నారా? దీనికి అడ్డుకట్టపడేది అసలు ఇప్పుడు సెంటర్కి వెళ్ళారు కాబట్టి సెంటర్ అసలు ఏం జరిగిందనేది మొత్తం మీద అసలు ఆ రోజు జన సమీకరణ కానీ, ఎక్కడెక్కడి నుంచి జనాలు వచ్చారు, వాళ్ళు ఏమేం చేశారు ఆ ఊళ్ళో, అవన్నీ కూడా బయటికి తీస్తే అసలు ఎక్కడ ఫెయిల్యూర్ అనేది కూడా ఒక అసెస్మెంట్ చేయొచ్చు కదా. ఆ రకమైన చేసే పరిస్థితి ఉందంటారా అటు సెంట్రల్ గవర్నమెంట్ స్థాయిలో కానీ స్టేట్ గవర్నమెంట్ స్థాయిలో కానీ? సార్ సురేష్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. నేను మీ ఇంట్రో దగ్గర నుంచి అందరూ మాట్లాడింది కూడా నేను విన్నాను. ఇప్పుడు బాజీ గారు మాట్లాడిన దగ్గర నుంచి నేను కొనసాగిస్తాను. బాజీ గారు ఒక కోణాన్ని చెప్పారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్రమశిక్షణ రాహిత్యము అనేటువంటికి సంబంధించినటువంటి అంశం, వాళ్ళు పద్ధతి మార్చుకోవాలి అనేటువంటి అంశాల గురించి చెప్పారు ఆయన. అది ఆయనకు సంబంధించినటువంటి అభిప్రాయం, అది ఒక కోణం మాత్రమే. రెండవది ఏంటి అని అంటే, అసలు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతమంది జనాన్ని ఎందుకు గ్యాదర్ చేస్తుంది అనేటువంటి అంశం మీద కొన్ని విషయాలు బాజీ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. నా అభిప్రాయం ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి మొన్న ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఆయన ఎక్స్పెక్ట్ చేసినటువంటి అంశము అందరికీ తెలిసినటువంటి విషయమే, వైనాట్ 175. మేము తప్ప ఎవరు గెలవకూడదు ఆంధ్రప్రదేశ్లో, ప్రజల మద్దతు మాకే ఉండాలి అని ఆయన కోరుకున్నారు. అంత ప్రజా మద్దతు ఉంది అని కూడా ఆయన భావించి ఉన్నారు. మరి తీరా ఆయన చేసినటువంటి తప్పులు, ముఖ్యమంత్రిగా ఆయన ఫెయిల్యూరు, ఇవన్నీ అంశాల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పిచ్చారు. ఏమని? ప్రతిపక్షంగా కూడా పనికిరావు జగన్మోహన్ రెడ్డి అని 11 సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇది ప్రజల తీర్పు. దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జీర్ణించుకోలేక వాళ్ళు ఏం చేస్తున్నారు? లేదు మా జగన్మోహన్ రెడ్డికి ప్రజల మద్దతు విపరీతంగా ఉంది, ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు అని చూపించుకోవాలి అనేటువంటి వాళ్ళ తాపత్రయంతో ఈ కార్యక్రమాలన్నీ డిజైన్ చేసుకుంటున్నారు. ఇందాక రమేష్ గారు చెప్పినప్పుడు ఆయన ఏమంటారు, ఇవన్నీ కార్యకర్తలు వాళ్ళంతటి వాళ్ళు వస్తారండి, మేమేం వాళ్ళని గ్యాదర్ చేయము, మాకు అవసరం లేదు, కార్యకర్తలు మా జగన్మోహన్ రెడ్డికి ఇంతమంది వచ్చేస్తున్నారు అని ఆయన చెప్పారు. అది వాళ్ళు ప్రజలకు కల్పిస్తున్నటువంటి భ్రమ. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాంతాలకు వెళ్తున్నాడో ఆయా ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి టార్గెట్ ఇచ్చి మరి జనాన్ని గ్యాదర్ చేయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది నా దగ్గర ఉన్నటువంటి సమాచారం, ఇది నా అభిప్రాయం. ఈ విధంగా జనాన్ని గ్యాదర్ చేయటం ద్వారాగా జగన్మోహన్ రెడ్డి క్రేజ్ ఎంత ఉంది అని చెప్పుకోవాలి అని, భవిష్యత్తులో 2029 ఎన్నికలకు వెళ్ళటానికి కావాల్సినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి 11 సీట్లు ఉంటే మరి ఇంకా ఎంత దిగజారిపోయిద్దో అనేటువంటి ఒక భయంతో
ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డిని జాకీలేసి లేపుకునేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇది కృత్రిమమైందనే నా అభిప్రాయంగా నేను చెప్తున్నాను. లేదా బాజీ గారు ఇంకొక అభిప్రాయం చెప్తారు, లేకపోతే తెలుగుదేశం వాళ్ళు ఇంకొక అభిప్రాయం చెప్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా బలం అని అంటది. ఇది ప్రజలు తెలుస్తారు రేపు పొద్దున 29 ఎన్నికలు. మీకు 11 సీట్లు వచ్చాయి 24 ఎన్నికల్లో. 29 ఎన్నికల్లో ఏం వస్తాయి? లేదంటే ఇప్పుడు రేపు జరగబోయేటువంటి సెప్టెంబర్ నుంచి జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఏమన్నా ప్రజల మద్దతు వస్తుందా? ప్రజలు ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి తిరిగి ఆలోచిస్తున్నారా? కూటమి ప్రభుత్వమేనా? వైసీపీ అనుకునేటువంటి విధంగా వ్యతిరేకత, అసంతృప్తి ఉందా? ఇవన్నీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత క్లారిటీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది జనాభాని కృత్రిమంగా తనకి ఎంతో ఇమేజ్ ఉందని చెప్పుకోవటానికి జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ప్రయత్నాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి భద్రతకు కూడా, ఆయన ప్రాణాలకు కూడా ముప్పు వచ్చేటువంటి పరిస్థితుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా క్రియేట్ చేసుకుంటారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి, జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఉన్నటువంటి తప్పు. మరి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఒక మాజీ ముఖ్యమంత్రికి, ఒక పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడికి పూర్తి స్థాయి భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేనా, కేంద్ర ప్రభుత్వమేనా ఉంటుంది. ఈ భద్రతని ఎలా రివ్యూ చేస్తారు అని అంటే, సెక్యూరిటీ రివ్యూ, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అనేది ఉంటుంది. ఇంటెలిజెన్స్ లోనే అది సపరేట్ వ్యవస్థ. అది స్టేట్ సెక్యూరిటీ వింగ్ ఒకటి ఉంటుంది, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్. సెంట్రల్ లో కూడా ఇంటెలిజెన్స్ లో సెక్యూరిటీ వింగ్ ఉంటుంది. వీళ్ళ యొక్క బాధ్యత ఏంటంటే ప్రతి 6 నెలలకు ఒకసారి సెక్యూరిటీ రివ్యూ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ జరిపి ఉన్నటువంటి భద్రత ఇచ్చేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి భద్రత విషయంలో ఏమైనా లోపాలు ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా థ్రెట్ లేకపోతే ఎవరికైనా భద్రత కుదించాలా, తొలగించాలా, లేదు అంటే కొత్త వాళ్ళకి ఎవరికైనా భద్రత కల్పించాల్సిన ప్రపోజల్స్ ఉన్నాయా, ఇవన్నీ స్టేట్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ చూస్తుంది. ఇక్కడ సెంటర్ లో కూడా సెక్యూరిటీ వింగ్ చూస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి Z+ భద్రత ఎవరు? కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యతే, ఇది స్టేట్కి ఏం బాధ్యత లేదు అని అనుకునేటువంటి వాళ్ళు పొరపాటు. Z+ కేటగిరీ కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వమే కావాల్సిన Z+ కేటగిరీకి సంబంధించినటువంటి కమాండోస్ వాళ్ళన్నిటిని కూడా వాళ్ళే కేటాయిస్తారు. వీళ్ళకి ఎంతమంది సిబ్బంది ఆయన టూర్లో వెళ్ళాలి, ఆయన టూర్లో ఎంతమంది ఉండాలి, ఆయన వెహికల్స్ సంబంధించినటువంటి సెక్యూరిటీ ఎంత ఇవ్వాలి, అదే విధంగా రోడ్ పార్టీ ఏ విధంగా ఉండాలి, ఆయన వెళ్ళేటువంటి రూట్ ఏ విధంగా సెక్యూరిటీ నిర్ణయించాలి, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ సెక్యూరిటీ వింగ్ చూడాల్సినటువంటి బాధ్యత. కేంద్ర ప్రభుత్వం దీనికి Z+ కేటగిరీ ఇచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగే వీటిని రివ్యూ చేయాలి, వీటిని అమలు చేయాల్సిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ. మరి ఇప్పుడు రోప్ పార్టీని ఏర్పాటు చేయటం కానీ, అదేవిధంగా ఆయన హెలిప్యాడ్ చుట్టూ సెక్యూరిటీ ఏర్పాటు చేయటం కానీ, ఆయన రోడ్డు పొడవునా వెళ్ళేటువంటి క్రమంలో ఆయన ఎక్కడికైనా ప్రజల మధ్యకు వస్తే ఆయనకి ఇబ్బంది కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత కానీ, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖే చూడాలి. దీంట్లో మనం ఏం చూస్తున్నాం? జగన్మోహన్ రెడ్డి అత్యుత్సాహంతో జనాన్ని గ్యాదర్ చేసుకుంటున్నారు అనేటువంటి విషయం వరకే చూస్తున్నాం. అంత వాళ్ళేం చెప్తున్నారు? వీళ్ళందరూ జనం వాళ్ళంతటా వాళ్ళు వస్తున్నారు, మేమేం పిలవట్లేదు అని చెప్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ లేకుండా, ఇబ్బంది లేకుండా రోప్ పార్టీలను ఏర్పాటు చేయటం, అవసరమైతే ఆయన దగ్గరికి జనం రాకుండా చూడటం, ఇబ్బంది లేకుండా చూడటం, ఒకవేళ వాళ్ళు అదుపు తప్పితే వాళ్ళని అదుపు చేయటము, అవసరమైతే లాఠీ చార్జ్ కూడా చేయడం, ఇవన్నీ పనులు పోలీస్ శాఖ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖే చూసుకోవాలి. ఒకవేళ లాఠీ చార్జ్ అది చేస్తే రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనొచ్చు, మా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి జనం ఎక్కువ వస్తుంటే వీళ్ళు తట్టుకోలేక లాఠీ చార్జీలు చేస్తున్నారని రేపొద్దున వాళ్ళు అనొచ్చు. కాబట్టి అన్ని చూసుకొని పోలీస్ శాఖ చాలా సంయమనంతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది.
జగన్మోహన్ రెడ్డికి ఏం థ్రెట్ ఉంది అనేటువంటి అంశాల్లో ఎవరికైనా అనుమానాలు ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగింది అనేటువంటిది పోలీసు రికార్డులో ఉన్నటువంటి అంశం. కోడి కత్తితో పొడిచినా ఇంకో దాంతో పొడిచినా ఓ మనిషి వచ్చి పొడిచాడు. అదేవిధంగా మొన్న ఎన్నికల సమయంలో రాళ్ళు వేశారు. ఇవన్నీ కూడా ఆయన సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాలే. అన్నిటి విషయాల్లో భవిష్యత్తులో అలాంటివి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మీద ఉంటది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాగ అదుపు తప్పి వ్యవహరిస్తుంది, జగన్మోహన్ రెడ్డి కావాలని జనాన్ని గ్యాదర్ చేసుకుంటున్నారు ఇలా అని అనేటువంటి వాళ్ళకి నేను చెప్పేటువంటి సమాధానం ఏంటి అని అంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి పార్టీ, మీరే ఇందాక ప్రస్తావన కూడా చేశారు సురేష్ గారు, అన్ని రాజకీయ పార్టీలు ఇదే తరహాలో కొంత అదుపు తప్పి కార్యకర్తలు కూడా వ్యవహరిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మీరు ప్రస్తావన చేశారు. అందుకే ఒక ఉదాహరణ చెప్తాను. కందుకూరులో రోడ్డు మొత్తాన్ని బ్లాక్ చేసేసి, రోడ్డు మొత్తాన్ని కూడా ఒక ఫ్లెక్సీలతో ఇరుకుగా చేసేసి, చంద్రబాబు నాయుడు చేసినటువంటి రోడ్ షో వల్ల తొక్కిసలాట జరిగి మనుషులు జరిపారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ. దాని తర్వాత గుంటూరులో ఒక తొక్కిసలాట జరిగి తెలుగుదేశం సంబంధించిన దాంట్లో కొంతమంది చనిపోయారు. దీని తర్వాత అసలు ఈ విధంగా తొక్కిసలాటలు జరుగుతున్నాయి, ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి జనాన్ని ఎక్కువ గ్యాదర్ చేస్తున్నారు, ఇవన్నీ అంశాలు చెప్పి అసలు ఇలాంటి సభలు సమావేశాలు పెట్టకూడదని జీవో 1 తీసుకొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు. అది కోర్టు ముందు నిలబడలా. ఎవరైనా సభలు సమావేశాలు పెట్టుకునేటప్పుడు మీరే భద్రత కల్పించాలయ్యా, మీరు జీవోలు ఇచ్చి వాళ్ళని పెట్టుకోవద్దు అంటే కుదరదు అని ప్రభుత్వం, వైసీపీ చేసినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో 1 హైకోర్టు రద్దు చేసింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గ్యాదరింగ్ సంబంధించినటువంటి విషయంలో పోలీస్ శాఖ ఎన్నైనా సూచనలు చేయమనండి. వాళ్ళు సూచనలు చేసి దాన్ని అమలు చేసే విధంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత పోలీస్ శాఖది. అదేవిధంగా అక్కడ ఘర్షణ జరగాల్సిన లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ శాఖది. ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రాణాలకు ముప్పు ఏర్పడితే అది మన ప్రజలకు భద్రతకు సంబంధించినటువంటి విషయంలో చాలా కీలకమైనటువంటి అంశం. ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన భద్రతకు ఏ విధంగా ముప్పు వాటిల్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంటది. ఇందాక ఒక ప్రస్తావన వచ్చింది కాబట్టి గోండా ఉమామహేశ్వరరావుకు సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చింది కాబట్టి దాని ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలకు తెలియజేసేటువంటి క్రమంలో వాళ్ళు ఏమైనా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలు ఉంటే దాన్ని పోలీసులు మాత్రమే అదుపు చేయాలి తప్ప గోండా ఉమామహేశ్వరరావు వెళ్ళి తెలుగుదేశం జెండాలు పెట్టుకొని వాళ్ళ ఫ్లెక్సీలు తొలగించి వాళ్ళ యొక్క టెంట్లు తొలగించి దౌర్జన్యం చేసేటువంటి హక్కు అధికారం తెలుగుదేశం పార్టీకి లేదు, గోండా ఉమామహేశ్వరరావుకి అస్సలు లేదు. ఒక ఎమ్మెల్యే శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి ఒక ఎమ్మెల్యే శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి విధంగా వ్యవహరించడం అనేది తప్పు. ఇది మీరు గమనించండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దీన్ని పుణికి పుచ్చుకున్నారు. మీరు గమనించండి. చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గానికి వెళ్తే చంద్రబాబు నాయుడు అదొకటే కాదులేండి. విజయవాడలో అధిష్టానం యొక్క దృష్టిలో ఉండటానికి కొంతమంది నాయకులు ఉన్నారు, మనకు తెలుసు. ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళతో పాటు మరి ఆయన ఈ రోజు ఒకటి జరిగింది కదా, నువ్వేనా నీకన్నా గొప్పగా నేను అడ్డుకోగలనని చెప్పేసి బల ప్రదర్శనలు, రక్తాలతో రాయటాలు, రక్తాలతో తిలకం దిద్దటాలు ఉన్నారు కదా. కాబట్టి ఏంటంటే వాళ్ళు, అది కాక బోండా ఉమామహేశ్వర గారు నిన్న 4 రోజుల క్రితమే కదా ఇల్లు వచ్చాడు అధిష్టానం పిలిపిస్తే. ఇప్పుడు హీ వాంట్స్ టు బి ఇన్ ద గుడ్ బుక్స్ అనమాట. గుడ్ బుక్స్ అంటే బ్యాడ్గా ప్రవర్తించి గుడ్ బుక్స్లోకి ఎక్కాలని కోరుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే వెరీ అన్ఫార్చునేట్ థింగ్, మీతో సహా సార్ ఏమనుకోవద్దు, ప్రజల కన్నా కూడా నాయకులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ప్రజలు నలిగిపోతున్నారు. ప్రజల భద్రత గురించి ఆలోచించాల్సిన సమయంలో మనం జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ గురించి, చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీ, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. Z+ కేటగిరీలో వాళ్ళు శుభ్రంగా ఉన్నారు. రాళ్ళు పడితే పడింది, జనాల మీద పడిని, జనాలు చచ్చిపోయారు. అలాగే ఈ రకమైనటువంటి విన్యాసాలు చేస్తుంటే బైకులతో సైలెన్సర్లు తీసేసి, షర్ట్లు తీసేసి భయభ్రాంతులకు గురి చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం భయపడ్డా, ఆయనకి ఏం ఇబ్బంది లేదు. భయపడుతున్నది ప్రజలు.
ట్రాఫిక్లో ఇరుక్కుపోయి గంటల తరబడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బస్ స్టాండ్లో కూర్చొని బస్సులు ఎందుకు రావట్లేదా అని చెప్పేసి అయోమయంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ భద్రత కల్పించాల్సింది ఎవరికి అనేది ఒక మౌలికమైనటువంటి ప్రశ్న తలెత్తుతుంది. వీరి రాజకీయ విన్యాసాలకి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కంక్లూజన్ చేస్తాను నేను ఫైనల్ గా నా కంక్లూజన్ చెప్తా చాలా క్లుప్తంగా, వెంటనే చెప్తే చాలా క్లుప్తంగా. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రజలకు ఇచ్చేటువంటి భద్రత కన్నా కూడా, వాళ్ళకి కేటాయించేటువంటి పోలీసుల కన్నా కూడా విఐపీల సెక్యూరిటీ కోసం ఎక్కువ పోలీసులను వినియోగిస్తున్నారు. ఈ విషయంలో దేశవ్యాప్తంగా రివ్యూ జరగాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, గోండా ప్రస్తావన వచ్చింది కాబట్టి అది గురించి నేను చెప్పను. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు అప్పుడు ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఒక్క బస్సు దొరక్క ప్రజలు ఇబ్బంది పడ్డారు. అదే సార్ నేను అందరినీ అంటున్నాం సార్. అందరినీ ప్రజలను గాలికి వదిలేశారు, ప్రజల భద్రత వదిలేశారు, ప్రజల ఇబ్బందులను వదిలేశారు. ఎంతకీ మా నాయకుడే. కుప్పం నియోజకవర్గంలో ఒక మాట అండి, చంద్రబాబు నాయుడు పర్యటన ఉన్నటువంటి సందర్భంలో అదే రోజు అదే సమయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ర్యాలీకి అనుమతి ఇచ్చి ఘర్షణలు సృష్టించేటువంటి విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలకి ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది. ప్రభుత్వం కూడా దానికి సపోర్ట్ చేసింది, పోలీసులు కూడా సపోర్ట్ చేశారు. ఇలాంటి అప్రజాస్వామికమైన చర్యలను ప్రజలు అంగీకరించలేదు కాబట్టి 11 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు గోండా ఉమా లాంటి ఘటనలకిన పదే ఇంకా కొన్ని చోట్ల జరిగితే కూటమి ప్రభుత్వాన్ని మీద కూడా అలాంటి వ్యతిరేకత వచ్చేదానికి అవకాశం ఉంది. ఎనీవే నాకు తెలిసి అయితే ప్రపంచంలో ఏ దేశంలో ఇంతకన్నా గొప్ప ఫాలోయింగ్ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు ఉన్నారు. అలాగే సెలబ్రిటీస్ ఉన్నారు. వాళ్ళు సింగర్స్ అవ్వచ్చు, లేదంటే కనుక సినిమా స్టార్స్ అవ్వచ్చు. ఈ రకమైనటువంటి మాప్ కల్చర్, ఈ రకమైనటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా బిహేవ్ చేయటం, అదేమంటే అభిమానం అని చెప్పేసి ఒక పేరు మీద నేను ఈ దేశంలో పర్టికులర్గా ఈ రాష్ట్రంలోనే ఎక్కువ చూడాల్సి వస్తుంది. సో ప్రజలు వీటన్నిటిని గమనించుకొని మార్కులు వేసుకుంటూ వెళ్తారు. దాని ప్రకారంగా అది మా గొప్పతనం అని చెప్పేసి మీరు ఈ లోపల మీరు దాన్ని ఏమంటారు, మీ మనస్సాక్షికి చెప్పుకొని సమాధాన పరుచుకుంటారా, లేదంటే రేపు వచ్చేటటువంటి రిజల్ట్స్కి వెయిట్ చేస్తారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మరో అంశంలోకి వెళదాం.